సమస్యలను నెరవేర్చడమే లక్ష్యంగా తాము ముందుండి పరిష్కరిస్తామని ఐఎన్టీయూసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రత్నకుమార్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్త చంద్రబాబు 4వసారి కూటమి ద్వారా ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తమ ట్రేడ్ యూనియన్ తరపున చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్ సమస్యలపై ఐఎన్టీయూసీ స్పందించడం లేదెందుకని ఓ విలేకరి ప్రశ్నించగా రత్నకుమార్ స్పందించి తాము రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్తో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి మురళీధర్, ఉపాధ్యక్షులు పోస్టల్ డిపార్ట్మెంట్ షఫీ, కార్యదర్శి రంజిత్, స్విమ్స్ నుండి శ్రీనివాసులు, రైల్వే శాఖ నుండి మునయ్య, మహిళా అధ్యక్షురాలు నౌహిదా, అనుష, నిఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ పత్రికా సమావేశానికి కారణం ఏంటంటే నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపే నాయకుడు, ఎవరు ఊహించని అఖండ మెజార్టీతో గెలుపొందినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకులు మానశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం గర్వించిన విషయం. వారికి దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రేడ్ యూనియన్ అయినటువంటి మా ఐఎన్టీయూసీ నుంచి వారికి వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు పరిపాలనా విధానం గురించి మీకు తెలియదేం లేదు, మీకు చెప్పేంత శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ మధ్యన నేను TV5 సాంబశివరావు గారు ఒక వాటర్ డైరెక్ట్ లైవ్లోనే ఆయన శ్రీనివాసులు గారితో మాట్లాడుతూ కళ్ళీళ్ళు పెట్టుకుని చూచుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన్ని నానా హింసలు పెట్టినటువంటి గత ప్రభుత్వం అని ఆయన చెప్తుంటే, అందులో ప్రెస్ వాళ్ళు చాలా బాధలు పడ్డారని నాకు విడివిడి కాలంగా నాకు తెలిసిన విషయం. కాబట్టి మంచిది ఏంటంటే ఎప్పుడు కూడా నియంత అనేవాడు పాత చరిత్రలు ఎత్తుకున్నా కూడా నియంత అనేవాళ్ళు ఎవరు కూడా ఇది లేదు, కాలగర్భం కలిసిపోతుంది. కాబట్టి మంచో చెడ్డో ఈరోజు నేను కేవలం మాది ఐఎన్టీయూసీ మీకు అందరూ తెలిసిన పాత మిత్రుడే నేను మీకు